శ్రీ పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ భట్టతిరి కృతం శ్రీమన్నారాయణీయము 4వ దశకము 6వ శ్లోకము. ధ్యాయతాం సకలమూర్తిమిదృశీం ఉన్మిషన్మధురతాహృతాత్మనాం సాంద్రమోదరసరూపమాంతరం బ్రహ్మరూపమయితేవ భాసతే. ఈ శ్లోకమునకు భావము: పరమాత్మ సమస్త కళలతో శోభిల్లుచున్న ఇట్టిని మూర్తిని ధ్యానించు వారి హృదయములలో అది గోచరమగుటచే వారు పరవశించిపోతారు. అప్పుడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మస్వరూపము వారి హృదయములలో భాసమానం అవుతుంది. ఇలా నీ మధుర రూపాన్ని ధ్యానించే వారి మనస్సు ఆ అందానికి ముగ్ధమైపోతుంది. అప్పుడు వారి అంతరాత్మలో సాంద్రానంద స్వరూపమైన నీ బ్రహ్మరూపం ప్రకాశిస్తుంది. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.